శ్రీకాకుళం పక్క ప్రణాళికలు తయారు చేయడం ద్వారానే పంచాయతీలు అభివృద్ధికి రోజుకుంటాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో వార్డు సభ్యులు, ఉప సర్పంచ్, గ్రామ కార్యదర్శులకు మండల స్థాయి శిక్షణ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడారు. పంచాయతీల నిర్వహణలో ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, కార్యదర్శులు పరస్పర అవగాహనతో గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, వీధి లైట్ల నిర్వహణ తదితర అంశాలపై మరింత అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. ఏదేమైనప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటయ్యి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా, అలాగే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు చేపట్టి పంచాయతీరాజ్ శాఖను ఆయన తీసుకొని గ్రామ సభలు మొన్న ఒకే రోజు 13,000 పైచిలుకు గ్రామాల్లో ఒకేసారి ఒకే టైంలో గ్రామ సభలు పెట్టి పెద్ద ఎత్తున ఇది ఎప్పుడు జరగలేదు. వరల్డ్ రికార్డు వచ్చింది. 4,000 కోట్ల రూపాయలు, 4,000 కోట్ల రూపాయల పనులకి ఆమోద ముద్ర వేశాం. ఎన్ఆర్ఈ కేసు పూర్తిగా మన స్థానిక సంస్థల నుండి కంట్రోల్ వెళ్ళిపోయింది. ఎవరో వెంటర్ అని చెప్పి ఆయన అకౌంట్లో వేశారు. ఏం వర్క్ ఇవ్వాలంటే మన చేతిలో లేదు. అలాంటి పొజిషన్ అయిపోయింది. మళ్ళీ ఇవన్నింటినీ గాడిని పెట్టాలని, మళ్ళా మిమ్మల్ని అందరికీ ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు కానీ పంచాయతీ వ్యవస్థ కానీ అని పేరు కూడా గత ప్రభుత్వం ముఖ్యమంత్రి పేరు నోటు వెంబడి రాలేదు. ఎప్పుడు సచివాలయాలు వాలంటీర్లు ఎంత దారుణం అంటే వార్డు మెంబర్ 0, అక్కడ వాలంటీరే హీరో. అంత దారుణం చేసి వదిలేశారు. అయితే దానికి తగిన ప్రాయశ్చిత్తం పొందడం జరిగింది. సో మీకు తప్పకుండా ఈ ఉన్న 1.5 ఇయర్లో మీరు బాగా చేయగలిగితే మీకు మంచి గుర్తింపు వస్తుంది. రేపు సర్పంచ్లు అవ్వచ్చు, ఎంపీటీసీలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. చిత్తశుద్ధితో ప్రజలు మనకు దేనికి గెలిపించారు, అది పోరాడాలి. ఏదో మన పార్టీ పడితే అందరూ చెయ్యాలి. మీరు ఏదో ఒకటి చెయ్యాలి. ఎన్ఆర్జీఎస్ మహదావకాశం. అంత మంచి గ్రాంట్, మంచి స్కీమ్ ఇంకోటి లేదు ఈ ఇండియాలో. గ్రామాలని అభివృద్ధి చేసుకోవాలంటే మనకు చిత్తశుద్ధి ఉంటే ప్రతి గ్రామ సభకి వెళ్ళి ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గర కూర్చొని మీరు గ్రామ సభలో ఆ పేర్లు మీరు రాసి ఎప్పుడు చేస్తే కంపల్సరీ అవ్వాల్సిందే. అందుకు మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ 1.5 ఇయర్, గత 3.5 సంవత్సరాలు కర్మ కాలిపోయింది. తూర్పు తిరిగి దండం పెట్టండి. ఈ 1.5 ఇయర్లో మీకు ఒక మంచి మహదావకాశం వచ్చింది. నేను మీకు ఈ సభాముఖంగా మాటిస్తున్నాను. నా దగ్గర అభివృద్ధి విషయంలో విమర్శ అనేది ఉండదు. ఏ పార్టీ వారైనా నాకు సంబంధం లేదు. గ్రామం, ఆ వార్డులో అభివృద్ధి చెందాలి. మురికి నీరు ఉండకూడదు, ఎక్కడ కూడా జబ్బులు పడకూడదు. మెయిన్ నాది అదే మోటో. దానికోసం మీరు కావాలంటే నాకు అడిగి చూడండి. చేయనప్పుడు వీడు మీటింగ్లో ఒక మాట్లాడతాడు, వెనక ఒక పని చేస్తాడు, దొంగలని అప్పుడు అలా. నేను చాలా సీరియస్ చెప్తున్నాను. మీరు అందరూ కూడా మద్దతు ఉండాలి. ఈ మద్దతు లేనిదే గ్రామాలు అభివృద్ధి చెందదు. వార్డుకి ఒక మెంబర్ దేనికి చెప్పండి. 150, 200, 300 మందికి ఒక మనిషి ఎందుకు? రాజ్యాంగం మీకు కల్పించిన హక్కు అది. మీకు ఫుల్ పవర్స్ మీ వార్డులో మీరు అడగాలి. సో మీరు వచ్చి అడిగి ఆ పనులన్నీ చేయించుకోండి. ఈ 1.5 ఇయర్లో మంచి పేరు తెచ్చుకోండి. మీరు కూడా పెద్ద నాయకులుగా ఎదగాలని నా యొక్క ఆకాంక్ష. సో ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన